నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఈసారి బీజేపీ కైవసం చేసుకుంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మన ఇందూరు మన మేయర్ అనే నినాదంతో బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. గత 2 సంవత్సరాల్లో నిజామాబాద్ నగరంలో 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందూరులో ఈసారి కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా కరస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మనతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ నినాదంతో ముందుకెళ్తారు? ఇందూరు నినాదంతో ముందుకెళ్తారు, అది ఎట్లుండబోతుంది? జై శ్రీరామ్. ఇందూరు నినాదం కొత్తది కాదు. అందుకే ఈసారి మన ఇందూర్ మన మేయర్. ఇందూరు మున్సిపల్ కమిషన్ మీద మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ఎందుకంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటారో అక్కడ అభివృద్ధి. అందుకని ప్రజలందరూ కూడా 11వ తారీఖు ఎదురు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేసిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి పెట్టి కనీవిని ఎరుగని రీతిలో ఇందూరు నియోజకవర్గాన్ని నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నగరానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నా 2 సంవత్సరాల ఎమ్మెల్యే కాలం పూర్తి అయినప్పుడు 130 కోట్ల నేను నిధులు తీసుకురావడం జరిగింది. రోడ్లు పడతా ఉన్నాయి అనేక డివిజన్లలో. TFIDC డివిజన్ కు ₹1 ఫండ్ జరుగుతా ఉంది. దాంతో పాటు నూడా చైర్మన్ సహకారంతో కూడా ఫండ్లు తీసుకురావడం జరిగింది. స్పెషల్ ఫండ్ 37 కోట్లు. 10 సంవత్సరాల నుంచి నిలిచిపోయిన సోని ఫంక్షన్ హాల్ దగ్గర ఎల్లమ్మగుట్ట దగ్గర బ్రిడ్జిని మొన్ననే ప్రారంభించడం జరిగింది. శంకుస్థాపన అయింది. అనేక పెండింగ్ పనులన్నీ కూడా బయటకు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చెప్తారు. మాధవనగర్ బ్రిడ్జ్ అక్కడ ఆయనకు బిల్లులు రాక, కాంట్రాక్టర్లు డబ్బులు రాక, బిల్లులు రాక ఆగిపోతే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చేయలేకపోయిండు. మా ఎంపీ గారు పోయి ఫైనాన్స్ మినిస్టర్ తో కలిస్తే ఫండ్ వచ్చింది. ఇది ఇక్కడ ఉన్న లీడర్ల పరిస్థితి. కళాభారతి ఆగిపోయింది, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఆగిపోయింది. వీటన్నిటి యాదికి రాదు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిందా? బీఫామ్స్ ఇచ్చారా? బీఫామ్స్ అనేవి ఫైనల్ గా ఇస్తారండి. ఏ పార్టీ అయినా కానీ 13వ తారీఖు అభ్యర్థుల ఎంపిక 90% అయిపోయింది. 10% బకాయి ఉన్నది. ఆల్రెడీ బీఫామ్ అనేది స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇస్తారు, రామచంద్ర గారు ఇస్తారు. అన్ని కూడా ఫైనల్ అయిపోతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో ఇందూరు కార్పొరేషన్ పేరుతో బీజేపీ జెండా ఎగరేస్తుందని చెప్పేసి స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి. అయితే నిన్న నామినేషన్ల పర్వం మొదలైన మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో 43 మాత్రమే నామినేషన్స్ వేసిన పరిస్థితి. అయితే 2వ రోజు మాత్రం 700 వరకు నామినేషన్స్ వేశారు. అయితే ఇది చివరి రోజు కావడంతో ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నామినేషన్స్ వేసేందుకు కూడా అభ్యర్థులు తరలి వస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్ తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం